సంవర్తాగ్నితటిప్తదీప్తకనకప్రస్థరీ తేజోమయం గంభీరధ్వని సామవేదజనకం తామ్రాధరం సుందరం అర్ధేందుజ్యుతిలోళపింగళజటాభారప్రబద్ధోరగం వందే శుద్ధసురాసురేంద్రనమితం పూర్వం ముఖం శూలినః. ఆధ్యాత్మిక మిత్రులందరికీ కూడా ఈ భవిష్యత్ దర్శిని అంతర్గత వాస్తుపదం కార్యక్రమానికి హృదయపూర్వక స్వాగతం. మీ యోగానంద శర్మ. శ్రీపీఠము రుద్రాక్షశాల అండ్ నవరత్న ఎంపోరియం, న్యూ నల్లకుంట, శివం రోడ్, హైదరాబాద్. ఫోన్ నెంబర్ 9494409777. సిన్స్ 1990 రీచ్ యువర్ డెస్టినేషన్. ఆధ్యాత్మిక మిత్రులారా, మనం ఈ వాస్తు కార్యక్రమంలో వర్గులకు సంబంధించబడిన, అంటే ఏ పేరు కలిగినటువంటి వ్యక్తులకు ఏ దిక్కుల యందు సింహద్వారము కలిగిన గృహం ఉపయోగం, ఏ దిక్కుల్లో సింహద్వారం ఉన్నది తీసుకుంటే నిరుపయోగం అనేటువంటిది వర్గరీత్యా తెలుసుకుంటూ ఉన్నాం. ఈరోజు పవర్గు అంటే పా, ఫ, బా, భ, మ ఈ అక్షరాలలో మొదటగా వచ్చేది పకారం అంటే పార్వతి, పరమేశ్వర, పరంధాం. ఒత్తు లేని ప, పిఏ ప. తర్వాత ఫణీంద్ర, ఫణికుమారు, ఫణి ఇత్యాదులు ఒత్తు పిహెచ్ఏ ఫ. తరువాత పాప అయిపోతే బ, భ. బసవేశ్వర్, భానుమతి, ఇలాగా ఒత్తు భాతోటి వచ్చేటువంటిది. భర్ణ ఏ లెటర్స్ ఒత్తు భాతోటి తొందరగా రావు. ఏదో ఒకటి ఎరా పేర్లు ఏదైనా వచ్చినా అది చూసుకోవాలి. తర్వాత మకారం మహేశ్వర్, మణి, మాతోటి వచ్చేటువంటిది మధు, మాధవ, మాన్యన్ ఇత్యాదుల పేర్లు. వాళ్ళకి ఉపయోగపడేటువంటి దిక్కులు మొదటగా పశ్చిమ వాయవ్యం స్వక్షేత్రం అవుతుంది. అంటే వెస్ట్ తీసుకునేటువంటి వాళ్ళు వాయవ్యం వైపు ఎంట్రన్స్ ఉన్నది తీసుకోవాలి తప్ప మిడిల్ వెస్ట్ అనేది వీళ్ళకి పడదు. ఒకటి. రెండవది వాయవ్యం అన్నారు కదా అని ఉత్తరం వైపు కూడా వాయవ్యం వస్తుంది. ఉత్తరం యొక్క పడమట యొక్క మూల ప్రదేశం అది పనికిరాదు. తరువాత ఉత్తరం బ్రహ్మాండంగా ఉపయోగపడుతుంది, ఈశాన్యం ఉపయోగపడుతుంది. ఇక్కడ ఈశాన్యం దగ్గరికి వచ్చేసరికి మళ్ళీ రెండు మూలల ఈశాన్యాలు వస్తాయి. ఒకటి ఉత్తరం వైపు వచ్చేటువంటి ఈశాన్యం, రెండవది తూర్పు వైపు వచ్చేటువంటి ఈశాన్యం. తూర్పు వైపు వచ్చేటువంటి ఈశాన్య సింహద్వారం వీళ్ళకి పడదు, శత్రుక్షేత్రం అవుతుంది. ఉత్తరం వైపు వచ్చేటువంటి సింహద్వారం వీళ్ళకు ఉపయోగపడుతుంది. సో దానిని దృష్టిలో పెట్టుకోవాలి. అంటే ఒకటి పడమట వాయువ్యం, రెండు ఉత్తరం, మూడవది ఉత్తర ఈశాన్యం. ఇవి పడతాయి. అయితే ఈశాన్యం సర్వదా శ్రేయోదాయకం అన్నారు కనుక ఆ లెక్క ప్రకారం కనుక మనం చూసేటట్లయితే ఉత్తర ఈశాన్యం, తూర్పు ఈశాన్యం ఈ రెండు మూలల సింహద్వారం ఉన్నటువంటిది వీళ్ళకి పడుతుంది. మళ్ళీ ఇది ఈస్ట్ పనికిరాదు. ఈస్ట్ తూర్పు శత్రుక్షేత్రం అవుతుంది. తూర్పు వైపు నుంచి వచ్చే ఆగ్నేయం పడదు, దక్షిణం నుంచి వచ్చే ఆగ్నేయం పడదు, దక్షిణం తీసుకోకూడదు. అయితే ఇక్కడ నైరుతి కూడా పవర్కు వాళ్ళకు ఉపయోగపడుతుంది అని కామన్గా అక్షర సంఖ్యా ప్రకారం చెప్పారు. కానీ నైరుతి పడమట వైపు వచ్చినా దక్షిణం వైపు వచ్చినా నైరుతి ఎంట్రన్స్ సర్వదా నిరుపయోగం కనుక పొరపాటును కూడా ఈ వీటి జోలికి పోకూడదు. ఫస్ట్ ప్రిఫరెన్సు పశ్చిమ వాయవ్యం, సెకండ్ ప్రిఫరెన్స్ డైరెక్ట్గా మిడిల్ నార్త్. అలాగే ఈశాన్యం ఉత్తరం వైపు వచ్చిన, తూర్పు వైపు వచ్చిన. ఫస్ట్ ప్రిఫరెన్స్ ఉత్తరం వైపు వచ్చిన ఈశాన్యానికి, ఈ తప్పని పరిస్థితి అయితే సెకండ్ వైపు వచ్చినటువంటి ఈశాన్యానికి ఎంట్రన్స్ అనబడేటువంటిది పెట్టుకోవలసి ఉంటుంది. సో దీనిని సంపూర్ణంగా పరిశీలన చేసుకొని పవర్గు, పవర్గు, బవర్గు, భవర్గు, మవర్గు అంటే ఆ లెటర్స్ స్టార్టింగ్లో వచ్చేటువంటి పేర్లు ఏవైతే ఉంటాయో ఆ పేర్లు కలిగిన వాళ్ళు ఇందాక ఉదాహరణ చెప్పడం జరిగింది. అలా చూసుకొని అంటే ఒత్తు ఉన్నటువంటి ఫ, ఒత్తు లేనటువంటిది ప, పిఏ ప, పిహెచ్ఏ ఫ.
BA బా, BHA భా, MA మా, MHA మా. అది సపరేట్గా పాప్పాలాగా మా అమ్మ లేదు గనక మకారం MA అయినా MHA వాడుకున్నా అది న్యూమరికల్గా చూసుకోవాలి. ట్రెడిషనల్ దగ్గరికి వచ్చేసరికి ఆ భేదం ఏమీ ఉండదు. ఈ రకముగా సింహద్వారములను ఉపయోగించుకుని ఆ గృహ నిర్మాణం చేసుకున్నటువంటి వాళ్ళకి అంటే ఏమండి ఇది ఒక్కటేనా? చాలామంది అంటారు ఏంటో అండి మాకు ఇబ్బందులుగా ఉంటూ ఉన్నాయి, తూర్పు ఈశాన్యం బాగుంటుందని అందరూ చెప్పారు, తూర్పు ఈశాన్యం తీసుకున్నాము. ఒక్క దాన్ని బట్టి ఉండదు. భోజనం అంటాం మనం. భోజనం ఏముంటాయి? ఉత్తన్నం కంచంలో పెట్టుకు తింటే సరిపోతుందా? ఉత్తన్నం తినలేం కదా. దాంట్లోకి ఏదో పచ్చడి, కూర, పప్పు, పులుసు ఏవో ఆధారవులు ఉండాలి. అలాగే దాన్ని బట్టి అదే అన్ని రకాలైనటువంటి ఉపయోగాలు ఉండాలి గృహంలో అనుకుంటాం. కుటుంబం బాగుండాలి, సంతానం బాగుండాలి, ఆరోగ్యం బాగుండాలి, వ్యాపారం బాగుండాలి, అపఖ్యాతులు రాకూడదు, మంచి నడవడిక ఉండాలి, సానుకూలంగా వివాహాలు జరగాలి, సానుకూలంగా దాంపత్యాలు ఏర్పడాలి, సానుకూలంగా జీవన స్థిరత్వములు ఏర్పడాలి. ఇన్ని కావాలి అంటే అన్ని పదార్థములతో కూడుకున్నటువంటి భోజనం షడ్రసోపేతమైన భోజనం అంటాం. పెళ్ళికి పిలిచి ఉత్త పచ్చడి వేసి పెడితే నడుస్తుందా? దాన్ని ఏమంటాం? పచ్చడి మెతుకులు పెట్టారంటాం. ఇంట్లో ఏదో పచ్చడి కూర వేసుకొని తింటాం. అత్యవసరం గబగబా పని ఉన్నది అంటే ముందు ఏదో పచ్చడి వేసుకునే, లేకపోతే అంత పెరుగు వేసుకునే గబగబా ముద్ద తినేసి ఆఫీస్కి వెళ్ళిపోతారు. కానీ అది అసంతృప్తితో కూడుకున్నటువంటి భోజనమే. అన్ని పదార్థములు ఉన్నప్పుడు షడ్రసోపేతమైన భోజనం ఏమవుతుందో అలాగా వాస్తుపరంగా కూడా అన్ని రకములైనటువంటి ప్రయోజనములు కలిగి ఉన్నప్పుడు అది చక్కటి ఉపయోగాన్ని ఇస్తుంది. అలాగే గృహానికి చూడవలసింది ఇది ప్రధానంగా సింహద్వారం, అలాగే గృహ నిర్మాణం, అలాగే ఇన్సైడ్ ఉండే గృహ నిర్మాణం, బహిర్గతంగా ఉండే గృహ నిర్మాణం, ఆ ఇంటికి ముందు వెనక చుట్టుపక్కల ఉండేటువంటి ఖాళీ ప్రదేశాలు, నీరు వచ్చే మార్గం, పోయే మార్గం, ఇలా అనేక రకములైనటువంటి కోణములు ఉంటాయి. అన్నీ పరిశీలన చేసుకున్న తర్వాతే షడ్రసోపేతమైన భోజనంలాగా, విందు భోజనంలాగా ఆ కుటుంబంలో అన్ని రకాల సత్ఫలితములు కలుగుతాయి. మీ యొక్క వాస్తుల ప్రకారం కూడా ఏమైనా అనుమానాలున్నా, అలాగే కొత్త వాటికి ప్లాన్స్ కావాలన్నా, ఉన్నటువంటి దాన్ని చూచి ఏమైనా దోషాలు ఉంటే వాటిని సరిచేసుకునే మార్గములు తెలియచేయాలన్నా శ్రీపీఠం రుద్రాక్షశాల నవరత్న ఎంపోరియం 9494409777 కాల్ చేయండి, అపాయింట్మెంట్ తీసుకోండి, వివరాలు తెలుసుకోండి. సిన్స్ 1990 రీచ్ యువర్ డెస్టినేషన్. జై గురు.